ఆత్మ బంధువులందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటున్నా. ముందుగా మన గురుగారైనటువంటి మైత్రేయ బుద్ధ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి అమ్మ గారికి నా శిరస్సు వంచి సహస్ర శతకోటి పాదాభివందనాలు తెలుపుకుంటూ, ఫ్రెండ్స్, నా పేరు విజయబాను, మాది కర్నూలు డిస్ట్రిక్ట్ దేవనకొండ. అలాగే నా యూట్యూబ్ ఛానల్ శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు పిరమిడ్ సెంటర్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను టోల్ టేక్ 4 ఒప్పందాలని చెప్పి ఇంతకుముందే మీతో షేర్ చేసుకున్నా. మరి పత్రి సారు ఎందుకు నాకు ఈ 4 ఒప్పందాలనే బుక్ నాకే ఇచ్చారని చెప్పి నేను ఎప్పుడు అనుకునేదాన్ని. మరి ఇంతకుముందు కూడా మీకు ఇది షేర్ చేశాను. మళ్ళీ ఈరోజు మీకు ఈ బుక్ని చదవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి పొగ కమ్మిన అద్దం అని చెప్పి తెలుసుకున్నాము. ఇప్పుడు మీ వాక్కు దోషరహితంగా ఉండాలని చెప్పి తెలుసుకుంటున్నాం. ఇది చాలా సులభంగా అనిపిస్తుంది, కానీ ఒక శక్తివంతమైనదన్నమాట. అంటే మనము ఒక మాటని ఎలా మాట్లాడాలి అనేది మనం ఈ బుక్ ద్వారా నేను తెలుసుకున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. భాష ఏదైనా మీ ఉద్దేశాలను మాట ద్వారానే వ్యక్తపరుస్తారు. ఏ కళ కన్నా అనుభూతి పొందినా వాస్తవంగా మీరు ఏదైనా అన్ని వాక్కు ద్వారానే సృష్టపరుస్తారు. మరి ఈ మాట ఏ విధంగా ఉండాలి? మీ మాటే మీరు సృష్టించవలసిన శక్తి. ఈ భూమి మీద మరే జీవి మాట్లాడగలదు? మాట అన్నది మానవులకు ఉన్న అత్యంత శక్తివంతమైన సాధనం. చూడండి, పత్రి సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు, సాధన చేయాలి, సాధన చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. ఎప్పుడైతే బుక్ నాలెడ్జ్ మనకు వస్తూ ఉందో మనం కూడా ఎంతో ఆ జ్ఞానాన్ని పొందుతాం ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ బుక్కులు అంటే కూడా నాకు పెద్ద చదివినా కూడా నాకు అర్థమయ్యేది కాదు ఫ్రెండ్స్. కానీ సార్ ఏంటి నాకు బుక్ వెతికి ఇస్తున్నారని చెప్పి నాకు సారు ఒక 3 బుక్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకటి జీవిత ధ్యేయము సార్ రాసినది, ఇంకొకటి టోల్ టేక్ 4 ఒప్పందాలు, సీతాయానం. ఈ 3 బుక్కులు సార్ నాకు స్వయాన ఇచ్చారు. నాకు అప్పుడు అనిపించింది, ఓహో, నేను కూడా ఈ చదివిన తర్వాత దీన్ని అర్థం చేసుకునే నా లోపల జ్ఞానాన్ని నా తండ్రే నాకు ఇస్తున్నారని చెప్పి నేను అప్పుడు తెలుసుకొని ఈ బుక్ చదవడానికి నాకు ఒక 2 సంవత్సరాలు పట్టింది ఫ్రెండ్స్. మరి చూడండి, మన వాక్కుని ఎలా పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము. కానీ 2 అంచులున్న ఖడ్గం లాంటిది కూడా ఈ మాట. అంటే ఒక అత్యంత సుందరమైన స్వప్నాన్ని సృష్టించగలదు. అదేవిధంగా చుట్టూ ఉన్న దాన్ని కూడా పూర్తిగా నాశనం కూడా చేయగలదు. ఒక అంచు ఒక మాటను, అంటే మీ మాటను తప్పుగా వినియోగించి సజీవ నరకాన్ని సృష్టిస్తుందన్న దాన్ని సూచిస్తుంది. మరొక అంచు దోషరహితమైన వాక్కును సూచిస్తుంది. అది భూమి మీద సౌందర్యాన్ని, ప్రేమను, మరి స్వర్గాన్ని సృష్టిస్తుంది. మీరు వాక్కును ఏ విధంగా వినియోగిస్తారన్న దాన్ని బట్టి అది మిమ్మల్ని విముక్తులను చేస్తుందా లేక బానిసలను చేస్తుందా అన్నది ఆధారపడి ఉంటుంది. మరి వాక్కులోనే సమస్త మాయజాలం ఉంది చూడండి ఫ్రెండ్స్. మరి వాక్కు ఒక శక్తివంతమైనదంటే ఒక్క మాట ఒకానొక జీవితాన్ని మార్చగలదు, లేదా లక్షల మందిని జీవితాలని నాశనం చేయగలదు. అంటే ఇక్కడ మనము కొన్ని సంవత్సరాల క్రితము జర్మనీలోని ఒక వ్యక్తి మాటతో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆ వ్యక్తి మాటలతో తమ దేశంలోని ఎంతో మేధావులని తప్పుదో పట్టించాడట. వాళ్ళని ప్రపంచ యుద్ధం వైపుగా నడిపించాడు. ఇతరులను భయానకమైన హింసను సృష్టించే విధంగా ఒప్పించాడు. అంటే ఆ మాటల వల్ల, మాటలతోనే ఆ మనుష్యుల్లో ఉన్న మారణ హోమం మరి యుద్ధమయమైపోయింది. చూడండి,
ఒకరు నాశనం చేసుకున్నారు. ఒక హిట్లర్ అంటే భయాధారితమైన హిట్లర్ మాటల వందల సంవత్సరాల గుర్తుండేటువంటి నమ్మకాలను మరి ఒప్పందాలను సృష్టిస్తుంది అక్కడ. అంటే మనం హిట్లర్ అంటాం కదా, అమ్మో వాడు పెద్ద హిట్లర్ అంటాం. చూడండి, ఆ హిట్లర్ అనే 3 పదాలలో ఎంత భయాన్ని మనం సృష్టించుకున్నాం. మరి అంటే మానవుల మనస్సు సారవంతమైన ఒక భూమి వంటిది. మరి ఒక ఆలోచన కూడా ఆ విత్తనాన్ని నాటినప్పుడు అది పెరుగుతుందా లేదా, ఆ విత్తనం ఎలా ఉంది అని మనమే కదా అనుకునేది. మరి ఆ విత్తనాన్నే మనము ఈ విత్తనం నేను వేశాను, ఈ పంట బాగా పండుతుంది, ఇది ఒక సారవంతమైన ఒక శక్తివంతమైన పంటను నేను పండించగలనని మనలో భావం ఉన్నప్పుడు యద్భావం తద్భవతి అని అన్నారు కదా ఫ్రెండ్స్. మరి ఆ విత్తనాలన్నీ భయాలైనప్పుడు ఆ పంట మనకు ఎలా వస్తుంది? అదొక అమృతం వస్తుందా, ఒక విషం అవుతుంది? అంటే చూడండి, ఆ హిట్లర్ అన్న పదానికి ఎంత ఇది ఉంది అంటే, ఒకే ఒక సమస్య ఏముందంటే అక్కడ మన లోపల ఆ విత్తనాలని ఎలా మనం మాట్లాడాలి, ఎలా మనం దాన్ని తీసుకోవాలని చెప్పి ఇక్కడ హిట్లర్ ద్వారా తెలుసుకోండి. అంటే అతనంతా ఆ భయమైన విత్తనాలు నాటి పెట్టేశాడు. మరి ఒక్క పదాన్నే ఒక్కొక్క మంత్రంలాగా వాడి ఎన్నో రకాల మంత్రాలను వెదజల్లుకుంటూ వెళ్ళాడు. ఉదాహరణకు ఒక స్నేహితుడు కలిశాడు. ఆ క్షణంలో అతని మనసులో ఏది అంటే తనలో ఏది ఉండకపోవచ్చు, కానీ ఎదుటి వ్యక్తి కలుస్తున్నప్పుడు ఒరే నువ్వు ఎందుకురా ఇలా ఉన్నావు, నీకేమైనా రోగం వచ్చిందా, నీకేమైనా అయిందా అని మనం అనుకుంటాం కదా ఫ్రెండ్స్. అలా కూడా తప్పే. అంటే మనుషుల్లో వాళ్ళ లోపల మనము తెలియపరుస్తున్నాం, హ్యాపీగా ఉన్నా అన్హ్యాపీ, వాడు ఎలా ఉన్నా ఎలా లేకపోయినా మనము హ్యాపీగా ఉన్నాం. సార్ మరి ఎలా మాట్లాడిస్తారండి మనల్ని? ఎంత ప్రేమని పంచుతాడు, ఎంత అమృతాన్ని పంచుతాడు మనకి. మరి మనము అలాంటి మాటలు మాట్లాడుతున్నామా? రే నీకు క్యాన్సర్ వచ్చిందారా, ఇంకా పోతారా నువ్వు అంతే అంటామా మనం? కానీ అక్కడ ఆ క్యాన్సర్ ఉన్న వ్యక్తిని మనము ఒక ప్రేమగా, రే ఇదే కదరా పోతుందిరా, నువ్వు బాగా ధ్యానం చేయరా అని మనము ఎన్నోసార్లు ఎంతోమందికి ఎన్నో రకాలుగా మనము ఇక్కడ ప్రచారం చేయడానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు నువ్వు ఒక 40 రోజులు ధ్యానం చేయి, నీ ఆరోగ్యం బాగుపడుతుంది, నీ ఆనందం ఉంటుంది, నీ కుటుంబం బాగుపడుతుంది అని చెప్తూనే ఉంటాం కదా మనమే. కానీ కొంతమంది ఇంకా ఆ వాక్కుని ఎలా పెట్టుకోవాలని చెప్పి, రే నీకు అయిపోయిందిరా, ఇంకా నువ్వు దగ్గరకు వచ్చినారా, ఇలాంటి మాటలు మాట్లాడతాం ఫ్రెండ్స్ మనం. అందుకే చూడండి, ఎప్పుడైనా కూడా ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ప్రతి దానిని ప్రేమతత్వంతో పంచండి అని చెప్తారు మన గురువుగారు. అంటే ఒక అమ్మాయి అందంగా లేకపోయి ఉంటుంది, అందవిహీనంగా ఉంటుంది, కానీ ఆ అమ్మాయిని మనం ఏమంటాం తెలుసా? ఏంటి అమ్మాయి అలా ఉంది, ఏంటి అమ్మాయి ఇలా ఉంది. మనమే కదా ఫ్రెండ్స్ అలా తప్పు పట్టడం. మరి తప్పు పట్టొచ్చు, అది తన డిజైన్ తను చేసుకుంది. తను నల్లగుందో తెల్లగుందో, తను చదువుతుందో చదువులేదో, ఏమంటే ఈ కాలంలో ఆమె ఇంగ్లీష్ చదువుతుందంట, ఆమెకి ఇంగ్లీష్ వస్తుంది. కానీ ఆ భాష ఎక్కడండి? మన లోపల హృదయంలో మంచి భావన పెట్టుకుంటే మన భావన శక్తి కూడా అలాగే ఉంటుంది, మన లోపల వచ్చే శక్తి కూడా అలాగే ఉంటుంది. మరి మనలో ఉండే ఆలోచనలే అలాంటివి ఎదుటి వ్యక్తికి మనం వ్యక్తపరుస్తున్నాం. మరి ఎప్పుడైతే మనము ఎదుటి వ్యక్తికి చెప్పేటప్పుడు కూడా, లేదు ఇలా చేసుకోండి మీరు బాగుంటుంది, ఇలా చేసుకోండి అని చెప్తే ఎంత బాగుంటుంది. లేదు మనం చెప్పాము అట్లా, మనమా వాడు పోతాడు, వాడు క్యాన్సర్ వచ్చి వాడు పోతాడు అంతే. చూడండి, సారు ఏదైనా కానీ నో మెడిసిన్ నో డాక్టర్ అని చెప్పారు కదా. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకున్నప్పుడు వీడేం చేస్తాడా, వీడు కూర్చోడు అంటాం. కానీ మనం చెప్పే స్థితిలో కూర్చోబెట్టినప్పుడు తను చేసే పనిలో కూడా
నమ్మకం ఏర్పరచుకొని ఒక శక్తి ఉంది ఇందులో, ఈ ధ్యానం చేస్తే ఎంత శక్తిని నేను తీసుకోగలుగుతాను అన్నప్పుడు మళ్ళీ మనము ఎంత అద్భుతంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి చూడండి, మన వాక్ శక్తిని ఎలా పెట్టుకోవాలని చెప్పి ఈ బుక్ ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. అంటే కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీని ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తే కూడా మనం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్. వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, కానీ కొంతమందిని మనము చెప్పడం వరకు మన బాధ్యత అంటారు మన గురువు గారు కూడా. అంటే తనలో చెప్పడం మన బాధ్యత అంతవరకే, కానీ తన లోపల తాను ఎప్పుడైతే వెళ్తుందో, ఓహో ఈ ధ్యానం చేస్తే నా ఆరోగ్యం ఇంత బాగుంటుందా, ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతున్నానా, ఎప్పుడైతే మనం సత్య మార్గంలో ఉంటూ సత్యాన్ని చెప్తూ పోతే ఎంతటి వాళ్ళైనా కూడా మనకు వాళ్ళు కనెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. మరి మనము జంతువులను కూడా బలి చేస్తాం, చెట్లని నరుకుతాం, మరి వాటిని ప్రేమించండి, జంతువుల్ని ప్రేమించండి, మనుషులను ప్రేమించండి. ప్రేమ అంటే ఏంటి? ఎన్నో విధాలుగా ఉన్నాయి ప్రేమలో కూడా. మరి ఒక చిన్న పాపని హగ్ చేసుకుంటాం, దగ్గర తీసుకుంటాం, ఎంత హ్యాపీగా ఉంటుంది. అదే ఒక ముసలి వాళ్ళని కూడా దగ్గర తీసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అదే మధ్య వయసులో వాళ్ళని కూడా తీసుకుంటాం అన్నట్టుగా ఉంటుంది. కానీ మనలో భావనే అలా ఉంది కాబట్టి మనము కూడా ప్రతి ఒక్కరిని పరబ్రహ్మతత్వం అందరిలోనూ ఉంది, మనలోనూ ఉంది అని ఎప్పుడైతే తెలుసుకుంటామో వీటన్నిటిని మనము పొందుతాం ఫ్రెండ్స్. మరి ఎంతటి ఈ శక్తివంతమైన మాటని మీరు మాట్లాడండి అని ఈ టోల్టేక్ 4 ఒప్పందాల ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. మీ అందరికీ ఇది షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను కూడా ఎప్పుడు బాధపడేదాన్ని, అంటే కొన్నిసార్లు కోపం వచ్చేది, నాకు చాలా కోపము. ఏంటి ఇలా ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉన్నానో నేను మళ్ళీ ఇలాంటి కోపాలు, ద్వేషాలు అన్నిటినీ తగ్గించుకుంటూ పోవాలని చెప్పి నాలో నాకే ఎన్నోసార్లు అనుకుంటాను. ఆ కోపం వచ్చినప్పుడు మళ్ళీ తగ్గుతూ ఎప్పుడైతే నేను ధ్యానం చేస్తూ ఉన్నానో నా లోపల చాలా నాకు నేనే మార్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎవరితో నాకు అక్కడ అది కాదు, నా వ్యక్తిగతంగా నేను ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత నరకమేంటో, స్వర్గమేంటో, లాభమేంటో, నష్టమేంటో, దేన్ని కోల్పోయినానో, దేన్ని కోల్పోకుండా ఉంటున్నామా అని ప్రతిదీ నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. మరి ఆ గురువుగారు మనకి ఇలాంటి బుక్స్ ఇచ్చి, మేడం మీరు ఇది బుక్ చదవండి అని చెప్పినప్పుడు నేను ఏదో తిక్కదానిలాగా తీసుకున్నానా, నేనేం చదువుతానా, నాకు అంటే చదువు నాలెడ్జ్ కూడా లేదే అని నేను ఎప్పుడు అనుకునేదాన్ని. సరే ఓకే, సార్ ఎందుకైతే ఇచ్చినారు ఈ బుక్, నేను ఎందుకైతే తీసుకున్నాను ఈ బుక్ని, నేను ప్రతి ఒక్కరికి నాలో వచ్చిన జ్ఞానాన్ని పంచాలని చెప్పే నేను ఈ టోల్టేక్ 4 ఒప్పందాలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.